ఎన్ని సంవత్సరాలకి 120. ఇప్పుడు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉంటే రేపు పొద్దున పేపర్లు వేసేస్తారు. ఏమని మర్చిపోయింది, సెంచురీ దాటేసిందండి. 120 ఉన్నవాళ్ళు ఎవరైనా చూపించండి, రేపు పేపర్లు వేసేస్తారు మెయిన్ ఎడిషన్లో. మోసే 120 కూడా తిరుగుతా వెళ్ళిపోయాడు. 120 వచ్చినాక దేవుడు 120 వచ్చినాక కూడా వెళ్తాను ఆయన కాలంలోకి అంటున్నాడు. యుద్ధం చేయగలిగిన యుద్ధశీలుడుగా ఉన్నాడు మోసే. నేను నడిపిస్తానయ్యా, చాలే చాలే వెళ్దాం, నడుపు ఇక నడుపు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 80 సంవత్సరాలు వచ్చిన యెహోషువకి 80 సంవత్సరాలు. అప్పటికి 80 సంవత్సరాలు వచ్చిన యెహోషువ. ఇప్పుడు మనమైతే 80 అయితే పళ్ళన్నీ ఊడిపోయి భోజపళ్ళు వేసుకుని చర్మం అంతా ముడతలు పడిపోయి కర్ర ఇచ్చుకొని అన్నారు కదా. 80 అయితే అదే పరిస్థితి. ఇప్పుడు యెహోషువ అంటాడు, కత్తి తీయంటారు, కత్తి తీ ఎవడొస్తాడు రాను చేసేద్దాం. ఏమయ్యా బలం ఉందా? ఎందుకు లేదు? 80 సంవత్సరాలు యెహోషువ 50 సంవత్సరాలు ఇంకా యుద్ధం చేసి ఇశ్రాయేలు దేశం కానాను దేశాన్ని జయించాడు యెహోషువ. 80 ఎంత 130 సంవత్సరాలకు. అప్పుడు అంటాడు, మీరేం చేసుకుంటారో నాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి ఆరాధన చేస్తాను. ఎన్ని సంవత్సరాలకి? 130. ఆయుష్ తగ్గిపోతుంది, రోజులు దగ్గర పడిపోతున్నాయి, దినాలు దగ్గర పడిపోతున్నాయి. ప్రభు రాకడికి సమీపంలో నా సత్యాన్ని అర్థం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకములో, ఇన్నేళ్ళు నీవు ఎన్నేళ్ళు అండి? ఎన్నేళ్ళు? నువ్వెన్నాడు బతికితే అన్నేళ్ళే. మా నాన్న 43 సంవత్సరాలు బతికాడు, అన్నేళ్ళే. ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ ఎన్నేళ్ళు? నువ్వెన్నాడు బతికితే అన్నేళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నాడు బ్రతికితే అన్నేళ్ళు. ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పింది పైలోకములో. ఎక్కడ? దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకి వెళ్ళు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపో, నీదంటూ ఏముంది? నీదంటూ ఏముంది? కానీ నీదంటూ ఒకటి ఉంది. అదేమిటంటే అంటే మార్పు వెలిగించబడాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీ దీపం మండాలి, స్తోత్రం చెప్పు. నువ్వు వెలిగించబడాలి, స్తోత్రం చెప్పు. నీ ఆత్మ దీపం మండాలి, దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ప్రకాశించే వ్యక్తివిగా ఉండాలి, దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు వెలిగించబడే వ్యక్తివిగా ఉండాలి, స్తోత్రం చెప్పు. పిల్లరా, నువ్వు వెలిగించబడటమే కాదు కానీ నువ్వు అనేకులకు వెలుగుగా మార్చబడదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. 10 వెళ్ళారు, 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు, అందరూ కలిసి వెళ్ళారు. కానీ ఏమైంది? అక్కడికి వెళ్ళేసరికి ఆలస్యం. మర్చిపోయారు మీరు. ఎక్కడ ఆగాం మనం? ఆలస్యం. ప్రభు చదవండి, 5వ వచనం చదవండి. 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఆలస్యమే కానీ రావడానికి లేదు. స్తోత్రం. బస్సు ఎక్కినాక బస్సు అయితే ఆలస్యం అవుతుంది కానీ రాకుండా ఉండదు. యాక్సిడెంట్ అయితే తప్పించి కదా. యాక్సిడెంట్ అవుతా కానీ పండి ఎక్కలా, ఆయన సొంత కారు అది.
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ సువార్త మూయబడును, ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆయన వస్తున్నాడు, ఒకరోజు వస్తాడు. ఆయన ఏం బస్సులో రాడు, ట్రైన్లో రాడు, బైక్ మీద రాడు, మేఘాల మీద వస్తాడు. స్తోత్ర. ఆయన నేను మేఘాల్లోనికి వస్తానంటాను, మేఘాలు చూపించాడు. ఇదో మనుష్య కుమారుడు ఎలాగ పైకి వెళ్ళడం మీరు చూశారో అలాగే ఆయన మనుషు దిగి వస్తాడు. యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లేదు, వస్తాడు. ఆలస్యం అయితే అవ్వచ్చు అంతే. పెళ్లి కుమారుడు చెప్పండి, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ చెప్పండి, వారందరూ కునికి, ఈ మాట చెప్పండి, అందరూ కునికి, వారందరూ కునికి నిద్రించి ఐదుగా ఇందాక ఎక్కడ ఐదుగా ఎందులో ద్రోహం ఏంటంటే కునుకు వచ్చింది. ఏమొచ్చింది? కునుకు. కునుకు. అబ్రామా 430 సంవత్సరాలు శాపం తెచ్చామంటే ఎందుకయ్యా? కునుకు వచ్చింది. ఏమొచ్చింది? కునుకు. కబూర్ అక్కడ ఆలస్యమైంది, వీరు కునికి నిద్రించుచుండి. రాకడ ఆలస్యమైంది, కునికారు, నిద్రించారు. కానీ ఆలస్యమైంది కానీ రాకడ వచ్చింది. అర్ధరాత్రి అయింది. ఇదిగో ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని కేక కేక ఆకాశం తెలిసింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు, ఎదుర్కొనరండి. కేక వినబడింది, అందరికి వినబడింది కేక. వచ్చేసాడు అని ఎదుర్కొనరండి అని కేక వినబడింది. అప్పుడు అందరా కొందరా ఇంతకుముందు 2 గుంపులు చేశారుగా, 2 గుంపులు, ఒక గుంప, 2 గుంపులనా? 2 గుంపులు. అందరూ లేచారు. అందరూ లేచారు కానీ అందరూ లేచి దివిటీలు వెలిగిస్తున్నారు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు వారి దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం ఏమండి, కొంచెం పెట్టండి, కొంచెం ఏమండి. బుద్ధి లేని వాడు బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారంట, మాకు కూడా కొంచెం. ఇప్పుడు వీళ్ళు అంటారు, నాకు మీకు చాలు, మేము మధ్యలో ఉండిపోతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నీకు వాక్యం చెప్తా కూర్చున్నాను అనుకో, రాకడ వచ్చేసింది, ఆయన పిలిచి అంతలో వెళ్ళిపోవాలి. నేను ఎవరన్నా కుదరదు. అమ్మేవాళ్ళు అన్నారు కొండాళ్ళ దగ్గర, అమ్మేవాళ్ళు అన్నారు వీళ్ళు వెళ్ళిపోయారు. 5 నెలలు ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? పర్లోకానికి వెళ్ళిపోయారు. ఎవరో బుద్ధి లేని వాళ్ళు పర్లోకి వెళ్ళారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పర్లోకి వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు వదిలిపెట్టబడ్డారు. ఇప్పుడు నూనె కోసం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నూనె కోసం వెళ్ళి మొత్తానికి నూనె కొనుక్కున్నారా? కొనుక్కున్నారు. కొనుక్కోవడమే కాదు, ఇప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళారు. పిల్లరా తలుపు దగ్గరికి వెళ్ళారు. 10 వచనం నుంచి కదా, అంతటా తలుపు వేయబడను.
తలుపు వేయబడిన తర్వాత ఇప్పుడు వచ్చారు తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా చెబుతున్నా, మీరెవరో నాకు మీరెవరో నాకు కేకన పడిందా? పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని కానీ కేకన పడిందా? పడిందా పడలేదా? పడింది. దివిటి వెలిగించడానికి మొదలుపెట్టారు. అంతకుముందు నూనెందా వాళ్ళు ఉంది. మరేంటి ఇంటి చేసిన వాళ్ళు ప్రార్థన మీరెవరు తెలియదు అంటాడు. దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసా తెలీదా? వాళ్ళు తెలుసు. కానీ ఒకరోజు ప్రభు చెప్తాడు, నువ్వెవరు నాకు అడుగువా. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అయ్యా అయ్యా మాకు కూడా కొంచెం తలుపు తీయ్యా అని అడిగితే అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా. కాబట్టి చదవండి. ఆ దినమైనను ఆ గడియలను ఏదనో ప్రభు యేసు రాకడ సమీపముగానున్నది. సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరుడా, సంసిద్ధపడుమో సోదరుడా. ఏ దినం అది? ప్రభు యేసు. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి, మేలుకొని ఉండండి. నిద్రపోయిన మీరు పడుకున్న వాళ్ళు, నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు ఆకలి వచ్చిందని కానీ లెగలేదా? లేచారు. మరి మెలకువ ఉండమంటాడు ఏంటి? దివిటి వెలగాలి. స్తోత్రం చెప్పండి. దివిటి ఏం చేయబడాలి? గట్టిగా చెప్పండి. దివిటి ఏం చేయబడాలి? అందరూ చెప్పండి. దివిటి ఏం చేయబడాలి? వెలగాలి. ఆరిపోతే పరలోకం వెళ్ళాం, వెలిగితేనే పరలోకం. ఏ ఆత్మదీపం వెలిగితేనే పరలోకం, లేకపోతే పరలోకం వెళ్ళాం, వదిలిపెట్టి పోయి పడతాం. జాగ్రత్త. రైజులో దివిటీలు మండాలి, సిద్ధంలోనూ నుండాలి. ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా, ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుటే న్యాయమా. దివిటీలో మండాలి, సిద్ధంలో ఉండాలి. దివిటి మండపోతే ఏమైంది? విలువ పడతావు, ప్రభు వదిలిపెట్టేస్తాడు. దివిటి మండితేనే చెప్పండి, దివిటి మండితేనే పరలోకం, లేకపోతే లేదు ప్రయోజనం. దివిటి మండాలి, వెలగాలి. ఐదుకు అవకాశం ఉంది, పడ్డది దీపం, కానీ మళ్ళీ తీసుకెళ్ళి పెట్టారు, వెలిగింది. అందుకే అక్కడితో స్టోరీ క్లోజ్ అయిపోయింది. నీ ఆత్మదీపం పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో. వెలుగుతుందా? ఆరిపోయిందా? వెలుగుతుందా? ఆరిపోయిందా? వెలగాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తాను. దీపం నిత్యము వెలగాలంటే ఏం చేయాలి? మోషే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. సినాయి పర్వతం దేవుడు మోషేతో చెప్తున్నాడు. లేవియాకాండం 24 అధ్యాయం
లేవ్యాకాండం 24వ అధ్యాయం. మోషేతో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు సీనాయి పర్వతం. 24వ అధ్యాయం మొదటి వచ్చింది 103వ మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను. చెప్పింది ఎవరు? యెహోవా. దేవుడు చెబుతున్నాడు ఎవరితో? మోషేకు. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను. చిన్న డాష్ ఉందా? బైబిల్ ఉందా? డాష్. ఎలా చెప్పాడు? ఇలాగూ సెలవిచ్చాడు. ఎలా? ఇప్పుడు ఆ డాష్ దీపము నిత్యము వెలుగునట్లు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు పెట్టినారా? దీపము నిత్యము వెలుగుచుండాలి అని అంటే వెలుగుచుండునట్లు, వెలుగుచూ ఉండాలి అని అంటే దీపము నిత్యము వెలుగుచుండునట్లు. ప్రదీపం అంటే ప్రదీపం అంటే ప్రమేద తెలుసా? ప్రమేద అది ప్రమేద అంటే మట్టితో ప్రమేద అంటే ప్రదీపము అని అంటే ఏమి లేదు, నూనెండే డబ్బా. ఏంటిది? నూనెండే డబ్బా. దీపం ఎట్లా ఉంటుంది? రాత్రి బోర్డు మీద చెప్తే అంటుంది మా చిన్న అమ్మాయి, డాడీ బోర్డు మీద చెప్తూ నేను పెట్టేట్టు చెప్తున్నాను డాడీ అంటుంది. మా అమ్మాయి అనుకున్నాను దీపం మా అమ్మాయి వస్తుంది ఇలా అది అయ్యో అయిపోయింది అసలు అది సాగి అట్టానికి వస్తుంది చూడండి. స్తోత్రం. వినండి పులిహోరా, దీపానికి కింద భాగం ప్రదీపము అంటారు. దీపము వెలుగుతా ఉంటుంది కదా, బాగా వెలుగుతూ ఉంటుంది. ఇది ఒత్తికి ఇక్కడ మూత ఉంటుంది, ఇదంతా శేష. దీనిలో ఏముంటుంది? నూనె ఉంటుంది కదా, ఇక్కడ ఒత్తు ఉంటుంది. ఈ నూనె ఉన్నంతసేపు మంట వెలుగుద్ది. ఈ నూనె అయిపోతే మంట ఆరిపోతుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు దీపము నిత్యము వెలుగుచుండినట్లు. దీపం అంటే ఇది ఏది ఈ డబ్బా కింద నూనె, ఈ శేష. ఈ ప్రదీపం కొరకు ఏం చేయాలంట? దంచాలి. దంచినప్పుడు ఏమైంది? నలుగుది. దంచినప్పుడు మొక్కలై చెక్కలై అందులో ఉన్న రసం బయటకు వచ్చింది. నూనె అంటే ఎండిపోయిన దాంట్లో నుండి బయట రావాలి నూనె. ప్రదీపానికి దంచి తీసిన అచ్చమైన అంటే కల్తీ లేదు, స్వచ్ఛమైంది. ఈరోజు శనగకాయ గుళ్ళు శనగ నూనె ఎంత కేజీ? కేజీ నూనె ప్యాకెట్ 180 రూపాయలు. ఒరిజినల్ అయితే దగ్గర 420 రూపాయలు. కంటిపాళ్ళు మన మధ్యలో ఓ మీటింగ్కి వెళ్తే పక్కనే గానం ఉంది. అవునంటే ఫస్ట్ గారు శనగ నూనె తీసుకెళ్ళండి, ఒరిజినల్ అండి మీ ముందే తీసేస్తానండి. గానం ఎంతమ్మా అన్న 420. ఆ గుండె అయిపోయింది ఒకసారి. బయట 180 రూపాయలు 400 తీయడమా అనుకున్నా. అంటే ఇది ఒరిజినల్ అండి అంటే ఇచ్చారంటే మొత్తానికి నాకు ఆ తర్వాత అనిపించింది ఏదో సంథింగ్ ఉంది ఎలా అని. అది కల్తీ లేనిది, స్వచ్ఛమైనది. ఎలా రావాలంట? ఎలా రావాలి? ఈ నూనె ఎలా రావాలి? దంచాలి. దంచి తీసిన అచ్చమైన కల్తీ లేని ఒలీవల నూనె దీపం వెలగడానికి తీసుకున్నాడు. కల్తీ లేని అచ్చమైన ఒలీవ
దీపం కోసం తీసుకురావాలి నూనెకి. నీ బ్రతుకులో కల్తీ లేని అచ్చమైనటువంటి ఒలీవ నూనె నీ హృదయంలో నుండి బయటికి రావాలి. అది దర్శనరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హృదయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టమైన బోధ, ప్లాస్టింగ్ చేసే బోధ, నీకు ఇష్టమైనట్టుగా వాక్యం చెప్తే పాస్టర్ గారు మంచోడు, కొంచెం దంచితే వాక్యం తగిలితే హృదయం లోపలికి వెళితే దెబ్బ పడితే పిప్పైతే అనిపిస్తుంది. పాస్టర్ గారు నా మీదే కట్టాడు, పాస్టర్ గారికి అట్లా దేవుడు కట్టాడు. స్తోత్రం చెప్పు. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడి కక్షగట్ల నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ బ్రతుకులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పు. నిన్ను దేవుని వాక్యం తాకినప్పుడు, దేవుని వాక్యం నిన్ను గట్టిగా పిల్లరా, దేవుని వాక్యం నిన్ను గట్టిగా బంధించినప్పుడు, దేవుని వాక్యం నీకు తగిలినప్పుడు నువ్వు పిప్పైపోతావు. పిప్పైపోయిందంటే దానిలో నుండి నీళ్లు బయటకు వస్తాయి. దేవుని వాక్యం నీకు తగిలితే, దేవుని వాక్యం నీ హృదయాన్ని తాకితే, దేవుని వాక్యం నీ హృదయాన్ని అట్టుకుంటే, దేవుని వాక్యం నీ మనసులకు తాకితే, దేవుని వాక్యం నీ స్థితిని గురించి నీతో మాట్లాడితే, పిల్లరా హృదయానికి తగిలితే కళ్ళమ్మట నీళ్లు బయటకు వస్తుంది, నూనె బయటకు వస్తుంది. హృదయానికి తాకితే ఎక్కడి నుంచి నూనె బయటకు వస్తుంది? కళ్ళమ్మటి నూనె బయటకు వస్తుంది. ఆ నూనె కావాలి యేసయ్యకి. స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. ఆ నూనె కావాలి యేసయ్యకి. ఏ నూనె చెప్పండి? ఏ నూనె? అచ్చమైన నూనె. హృదయం పగిలితే బయటకు వస్తుంది, గుండె పగిలితే బయటకు వస్తుంది. ఏడుపు. ఆ నూనె కావాలి. ఆ నూనె ఉంటే దీపం వెలిగినట్టే. హల్లెలూయా. అన్నిటికన్నా భిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. పాట అద్భుతమైన పాట, ప్రశ్న అడిగే పాటలు. ఈరోజు అంతా డిచికే సంగీతం లేకపోతే పాట పాడలేదు. అన్నిటికన్నా భిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. యేసుని ఆశించే దీన మనసుందా. యేసుని ఆశించే దీపము నిత్యము వెలగాలి అంటే, ఆ దీపము వెలగాలి అంటే, ఆ దీపం నిత్యము ప్రకాశించాలంటే, ఇదిగో అచ్చమైనటువంటి దంచి తీసిన ఒలీవల నూనె ఇదిగో దేవుని దీప స్తంభములోనికి, ఇదిగో ఈ ప్రదీపములోనికి తేవాలని. తర్వాత మాట చదివి ముగిస్తాను. చదవండి. వారికి ఇశ్రాయేలీలకు ఆ మాట. ఇశ్రాయేలీలంలో బాగానే ఉందా? పద్మాగారు ఒకటి చదువుపోయి ఒకటి చదువుతుంది, ఒకటి చెప్పబోయి ఒకటి ఇశ్రాయేలు కాదు. స్తోత్రం. వారికైనా ఉందా? ఇశ్రాయేలుకైనా ఉందా? ఇశ్రాయేలు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు దేవుని కొత్త నిబంధన ఇశ్రాయేలు అయితే, కొత్త నిబంధన సంఘములో నువ్వు చేర్చబడితే, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యంలో తెలుసా నీ కొరకు ఇది
ఇదిగో ప్రదీపమునకు నిత్యము వెలగడానికి, నీ బ్రతుకు వెలగడానికి, నీ చీకటి భయము తొలగిపోవడానికి ఇదిగో ఈ మధ్యాహ్నం నా ప్రభు చెబుతున్నాడు, అచ్చమైన దంచి తీసిన ఒలీవ నూనె తీసుకుని రావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ. నా ప్రభు ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దంచబడాలి, హల్లెలూయా. హల్లెలూయా. నీవు నలగబడాలి, హల్లెలూయా. నీ హృదయంలోనికి వాక్యం చొచ్చుకుపోవాలి, హల్లెలూయా. కళ్ళమ్మడి నూనె రావాలి, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకు రావాలి. అందుకొరకే ఈ ఉపవాసకుడికి హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకే ఈ సన్నిధి కొడికలు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకొరకే ఈ విజ్ఞాపన కొడికలు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దారిపోయిన నీ జీవితాన్ని వెలిగించడానికి ఈ ఉపవాస కొడికలు స్తోత్రం చెప్పండి. ఎండిపోయినటువంటి ఇదిగో ప్రభు రాకడా, ఇదిగో వాళ్ళు సిద్ధపడిన వాళ్ళే, బుద్ధి లేనివాడు కూడా సిద్ధపడినాడు, వాళ్ళ దగ్గర కూడా లాంతర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా డ్యూటీలు ఉన్నాయి, కానీ నూనె అయిపోయింది, గమనించలేకపోతున్నాడు. ఆ నూనెను నీలో నింపడానికి, ప్రదీపములో అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెలో నీలోనికి నింపడానికి ఈ ఉపవాస కూడికలు, ఈ వ్రత దిన కూడికలు, ఈ సన్నిధి కూడికలు నిన్ను కాస్త వాక్యంలో నలగబట్టడానికి, ఆ నూనె నీలోనికి రావాలనే ఈ కూడికలు. హల్లెలూయా. ప్రభుతో చెబుదాం, ఒక్క నిమిషం ప్రభుతో చెబుదాం, ఒక్క నిమిషం దయచేసి అందరూ లేచి నిలబడండి. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడండి. ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, నేను విడువబడినటువంటి 5గురిలో ఉండకూడదయ్యా, ఎంతబడి 5గురిలో ఉండాలి నాయన. నా దీపం